again, good evening all of you. So previous classes lo everyone doubts unayamma? Anyone? Please confirm. Clear ah? Everyone doubts unaya? Hello. Hello. చెప్పండి సార్. ఎస్ సార్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా లాస్ట్ క్లాసెస్ లో? నో సార్. క్లియర్ చేస్తున్నారా? అందరూ అప్డేట్ లో ఉన్నారా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్ అగైన్. క్లియరా? ఎస్ సార్. ఓకే, గుడ్. ఆన్లైన్ అసెస్మెంట్ స్టార్ట్ చేశారా? ఇంకా స్టార్ట్ చేయలేదా? చేసాం సార్. వెరీ గుడ్. ఓకే గైస్, పేజ్ నెంబర్ మెటీరియల్ సెకండ్ మెటీరియల్ పేజ్ నెంబర్ 89 ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 89. ఓకే, డన్. చూడండి, పర్చేజ్ ఆర్డర్. పర్చేజ్ ఆర్డర్ అనేది ఎప్పుడు చేస్తారు చెప్పగలరా ఎవరైనా? జస్ట్ మీకు తెలిసిన కాడికి చెప్పండి. పర్చేజ్ ఆర్డర్ ఏ సిచ్యువేషన్లో జనరేట్ చేస్తారు? మన బిజినెస్ ఏమైనా అవసరమైనప్పుడు, ఏమైనా స్టాక్ రా మెటీరియల్స్ అవసరమైనప్పుడు పర్చేజ్ చేయాల్సినప్పుడు ఆర్డర్ చేస్తాం సార్. క్రెడిట్ గా తీసుకునేటప్పుడు. ఇంకా రిమైనింగ్ వాళ్ళమ్మా, రిమైనింగ్ వాళ్ళు చెప్పండి. ఓన్లీ 1 person. నో ఐడియా. రిమైనింగ్ పర్సన్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఓకే, సో పర్చేజ్ ఆర్డర్ అనేది యాక్చువల్గా మన రెగ్యులర్గా మనకు సప్లయర్స్ ఉంటారు. మనం ఆ సప్లయర్స్ దగ్గర నుంచి మనం ఏం చేస్తూ ఉంటాం? పర్చేజ్ చేస్తూ ఉంటాం. మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మనము వస్తువుల్ని పర్చేజ్ చేయడం, సేల్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర మనం ఏవైతే మన నేచర్ ఆఫ్ బిజినెస్, అది కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ గూడ్స్ కావచ్చు, బట్టల షాప్ కావచ్చు, ఫర్నిచర్ షాప్ కావచ్చు, మొబైల్ షాప్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మనకు ఒక సప్లయర్ ఉంటారు. ఆ సప్లయర్కి మనం ఆర్డర్ పెట్టుకుంటాం. ఒక ఆర్డర్ నెంబర్ కూడా ఇచ్చుకుంటాం. ఇక్కడ మానిటర్, ర్యామ్, హార్డ్ డిస్క్, కీబోర్డ్ ఇవి మనకు కావాలి. మనం సన్షైన్ కంప్యూటర్ వాళ్ళకి 100 టోటల్గా 400 ఆర్డర్ పెట్టుకున్నాం. SS001 అనే ఒక ఆర్డర్ నెంబర్ ఇచ్చి ఆర్డర్ పెట్టుకుంటాం. అంటే ఆర్డర్ పెట్టుకున్నంత మాత్రం ఇమీడియట్గా పంపించమని కాదు. 1 వీక్ ముందే సరుకు అయిపోతుంది అన్న మూమెంట్లో 1 వీక్ ముందుగానే మనము మన సప్లయర్కి ఆర్డర్ పెట్టుకుంటాం. ఒక 5 లక్షలకో 10 లక్షలకో. సో అతను కూడా మనం ఇచ్చిన ఆర్డర్ నెంబర్కు యాక్సెప్ట్ చేసుకొని రిసిప్ట్ నోట్లో అతను కూడా ఒక ట్రాకింగ్ నెంబర్ ఇచ్చుకుంటాడు యాక్సెప్ట్ చేసినట్టుగా. మళ్ళీ మనం ఏం చేస్తాం? జస్ట్ మనం ఆర్డర్ పెట్టాం, వాళ్ళు యాక్సెప్ట్ చేసుకున్నారు అంతే, ఇంకా సరుకు పంపించలేదు. మనకి ఎందుకో తెలియదు, మళ్ళీ ఫోన్ చేసి రిజెక్షన్ అవుట్ చేసాం. వాళ్ళకి చెప్పాం, సార్ ఆ 400 క్వాంటిటీలో హార్డ్ డిస్క్లు 10 వద్దని చెప్పాం రిజెక్షన్ అవుట్లో. వాళ్ళు ఇంకా మనకు పంపించలేదు కాబట్టి ఆ 400 నుంచి ఒక 10 తగ్గించేస్తారు. తగ్గించేసి రిమైనింగ్ క్వాంటిటీ ఏదైతే ఉంటుందో మనం ఎప్పుడైతే ఫోన్ చేసి చెప్తామో అప్పుడు మెయిన్ ఇన్వాయిస్ పంపిస్తారు. ఒక 10 తగ్గించి 390. ఆ 390లో మళ్ళీ ఒక 20 కీబోర్డ్స్ డ్యామేజ్ జరిగాయి. మళ్ళీ మనం ఏం చేస్తాం? డెబిట్ నోట్ చేస్తాం. మళ్ళీ డెబిట్ నోట్ అనేది మనం చేస్తాం. ఈ హోల్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది పర్చేజ్ ఆర్డర్ గానో చేస్తే అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, డన్. చూడండి, న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. పర్చేజ్ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ, మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో, మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ 2 వేసి పెట్టండి. ఇంకా జిఎస్టీ రియల్ టైంలో జిఎస్టీ ఉంటుంది ఎలాగో అది మీరు ఇంకా తీసుకోండి. 37 ఇస్తున్నాను. కంట్రోల్ ఏ, క్రియేట్ లెడ్జర్స్. లెడ్జర్స్ ఏమేమి ఉన్నాయో మనకి? పర్చేజ్ ఉంది, పర్చేజ్ అకౌంట్స్,
తర్వాత సన్షైన్ ఉంది. రియల్ టైంలో జిఎస్టీ నెంబర్ ఉంటుంది, జిఎస్టీ నెంబర్ ఇచ్చుకోండి. నెక్స్ట్ సిజిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ, సిజిఎస్టీ, జిఎస్టీ, జిఎస్టీ, జిఎస్టీ. ఇట్లాగా మనము లెడ్జెస్ని క్రియేషన్ చేసుకోవాలి. తర్వాత ఎస్కేప్, యూనిట్స్, ఎన్ఓఎస్, నంబర్స్, ఎస్కేప్, స్టాక్ ఐటమ్, మానిటర్, నంబర్స్. హెచ్ఎస్ఎల్ నెంబర్ ఉంటే అక్కడ ఉండేది మీరు ఇచ్చుకోండి. ఇక్కడ 18%. తర్వాత ర్యామ్, ఇలాగా ఐటమ్స్ అన్ని క్రియేషన్ చేసుకుంటాం. ఓకే, డన్. ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్ వచ్చేస్లోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత అదర్ వచ్చేస్లోకి వెళ్ళండి. అదర్ వచ్చేస్లోకి వెళ్తే ఇక్కడ సో ఇన్యాక్టివ్ ఉంటుంది. సో ఇన్యాక్టివ్ వెళ్తే ఇక్కడ మనకి పర్చేజ్ ఆర్డర్, కంట్రోల్ ప్లస్ F9. ఓకే, పర్చేజ్ ఆర్డర్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఓకే, పార్టీ నేమ్ ఎవరున్నారు ఇక్కడ? సన్షైన్ కంప్యూటర్ వరకు మనం ఆర్డర్ పెట్టుకున్నాం. నేమ్ SS001. సో మానిటర్ క్వాంటిటీ ఎన్ని? 100. రేట్ 3500. నెక్స్ట్ ర్యామ్, $7,70,000కి మనం ఆర్డర్ పెట్టుకున్నాం. కొందరు ట్యాక్స్ ఇచ్చుకుంటారు, కొందరు ఇచ్చుకోరు. ఆర్డర్ పెట్టేటప్పుడు వాళ్ళ చాయిస్ అది. మ్యాక్సిమం ఇచ్చుకుంటారు, బట్ ఇక నేనైతే ఇవ్వలేదు. ఇచ్చినా ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? సిజిఎస్టీ, జిఎస్టీ టోటల్గా 9,08,600. నెక్స్ట్ మళ్ళీ అదర్ వచ్చేస్లోకి వెళ్ళండి. సో ఇన్యాక్టివ్. ఇక రిసిప్ట్ నోట్, ఆల్ట్ ప్లస్ F9 మనం ఇచ్చాము, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. SS-001 అనే ఒక ఆర్డర్ నెంబర్తో మనం 400 క్వాంటిటీ ఆర్డర్ పెట్టుకున్నాం. ఇక్కడ సన్షైన్ తీసుకోండి. సో నువ్వు ఎప్పుడైతే SS001 అనే ఒక ఆర్డర్ నెంబర్తో నువ్వు ఆర్డర్ పెట్టుకున్నావో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా వచ్చి పడిపోయినాయా అన్నీ? చూడండి, SS001 అనే ఆర్డర్ నెంబర్తో ఇవన్నీ వచ్చి పడిపోయినాయి. వీటికి ఏం చేయాలి? అక్కడ చూడండి, రిసిప్ట్ నోట్లో రిసీవ్డ్ ఫ్రమ్ సన్షైన్ కంప్యూటర్స్ అగైనెస్ట్ ఆర్డర్ నెంబర్ SS001 యాజ్ ఫర్ ట్రాకింగ్ నెంబర్ ST01. ఆ ST01 నెంబర్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి. అంటే ఇవ్వాలి, అతను పెట్టిన ఆర్డర్ నెంబర్కి ఈ ఆర్డర్ నెంబర్ ఇవ్వాలి. ట్రాకింగ్ నెంబర్, న్యూ నెంబర్ ST-01. జస్ట్ ఆర్డర్ నెంబర్ ఇచ్చుకొని సేవ్ చేయాలి. మనం ఆర్డర్ పెట్టుకున్నాం SS001 అనే దానికి, వాళ్ళు యాక్సెప్ట్ చేసుకున్నారు. వాళ్ళు ఒక ట్రాకింగ్ నెంబర్ ఇచ్చుకున్నారు. మళ్ళీ మనం ఏం చేస్తాం? ఫోన్ చేసి ఒక హార్డ్ డిస్క్ ఒక 10 వద్దని చెప్పినాం.
రిజెక్షన్ అవుట్, కంట్రోల్ ప్లస్ F5. ఇక్కడ ST01 నుంచి తగ్గించాల్సింది. సో 100లో 10 వద్దని చెప్పాం. తర్వాత పర్చేజ్, ఇప్పుడు మెయిన్ ఇన్వాయిస్ పంపిస్తున్నారు సన్షైన్. సో ఆ ST01 అనేది ఇక్కడికి వచ్చేస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా ఒక 10 తగ్గిపోయి 390 క్వాంటిటీ ఆటోమేటిక్గా పడిపోతుంది. చూసారా, ఆటోమేటిక్గా పడిపోయినాయి. ఒక 10 తగ్గిపోయి ఆటోమేటిక్గా పడిపోయినాయి. చూడండి ఇక్కడ 90నే ఉన్నాయి, 10 తగ్గిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి పర్చేజ్ ఇన్వాయిస్ అయిపోయిందా. నెక్స్ట్ డెబిట్ నోట్, అదర్ వోచర్స్, సన్షైన్ కంప్యూటర్స్. ఇక్కడ వచ్చేసి కీబోర్డ్స్. రేట్ ఆటోమేటిక్గా అదే పడిపోతుంది. CGST ఇలా యాక్సెప్టర్ను సేవ్. ఇలా అండి. ఫస్ట్ మనం ఆర్డర్ పెట్టుకుంటాం, పర్చేజ్ ఆర్డర్, తర్వాత రిసిప్ట్ నోట్, తర్వాత రిజెక్షన్ అవుట్, తర్వాత పర్చేజ్ ఇన్వాయిస్, తర్వాత డెబిట్ నోట్. ఇది మనకి ఒక ఆర్డర్ పెట్టుకునే పద్ధతి. సో ఇప్పుడు మనకి స్టాక్ సమ్మరీలోకి వెళ్దాం. చూడండి, టోటల్గా 370. యాక్చువల్గా మనం ఆర్డర్ ఎంత పెట్టుకున్నాం, 400 పెట్టుకున్నాం స్టార్టింగ్లో. లాస్ట్ ఉన్న దగ్గర స్టాక్ ఎంత ఉంది, 370 ఉంది. 370 ఎస్కేప్. ఈ విధంగా మనము చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, బ్యాలెన్స్ షీట్. ఓకే, క్లియర్ మా? పర్చేజ్ ఆర్డర్ అంటే అర్థమైందా? సేల్స్ ఆర్డర్ మీరు చేయాలి. క్లియర్? ఎనీ డౌట్ దీంట్లో? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? యా, సేల్స్ ఆర్డర్లో చూడండి. సేల్స్ ఆర్డర్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు అదర్ వోచర్స్లోకి వెళ్తే ఇక్కడే ఉంటాయి అన్నీ. సో ఇన్యాక్టివ్ వెళ్తే ఇక్కడ సేల్స్ ఆర్డర్ అంటే ఏంటంటే, మీకు సేల్ ఆర్డర్ అవుతుంది, మీ దగ్గర కొనే వ్యక్తికి పర్చేజ్ ఆర్డర్ అవుతుంది. ఇప్పుడు మీరు మార్కెట్లో ఒక షాప్ పెట్టుకున్నారు, మొబైల్ షాపు. నీ ఫ్రెండ్ ఎక్కడో వెళ్ళి వేరే కంపెనీలో కొంటా ఉంటాడు. అరే బాబు నువ్వు చెప్తావు, అరే బాబు ఎక్కడికో వెళ్ళి కొనడం ఎందుకు, నా దగ్గర కొనుక్కో అంటావు. అది మీ ఫ్రెండ్కి పర్చేజ్ ఆర్డర్ అవుతుంది, నీకు సేల్స్ ఆర్డర్ అవుతుంది. సోనీ టీవీ, BPL, ఒనిడా, షార్ప్ అన్నీ నీ దగ్గర ఆర్డర్ పెట్టుకున్నాడు, అది నీకు సేల్ ఆర్డర్, అది అతనికి పర్చేజ్ ఆర్డర్ అవుతుంది. ఓకే, అతను ఒక ఒక ఆర్డర్ నెంబర్తో పెట్టుకుంటాడు, నువ్వు ఒక ఆర్డర్ నెంబర్, నువ్వు ఒక ట్రాకింగ్ నెంబర్ యాడ్ చేసుకుంటావు. డెలివరీ నోట్, సేల్స్ ఆర్డర్, డెలివరీ నోట్, రిజెక్షన్ ఇన్, సేల్స్ ఇన్వాయిస్, క్రెడిట్ నోట్. ఇప్పుడు పర్చేజ్కి ఎలా చేసామో సేమ్ అదే విధంగా దీనికి అలాగే చేస్తాం. అన్నీ ఇక్కడ ఉంటాయి. సేల్స్ ఆర్డర్, డెలివరీ నోట్, రిజెక్షన్ ఇన్, సేల్స్ ఇన్వాయిస్, క్రెడిట్ నోట్, ఇలా ఉంటుంది. క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? ఏమైనా డౌట్స్ ఉన్నాయి గైస్? అర్థమైందా? నో సార్. యా, నెక్స్ట్ చూడండి.